హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ క్రోషెట్తో దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇవి 16 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 16 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ క్రీమ్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ అటాచ్ చేసిన తర్వాత దీనికి ఒక్కో లోపులో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఈ వెనక ముడి వేసుకున్న వీటితో పాటు ఇలా బ్యాక్ సైడ్ దీంతో పాటు అల్లేస్తే ముడి వేసినట్టు తెలియదు. అందుకే ఇవి ఇలా వెనక పెట్టుకుని దీంతో పాటు అల్లుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. దీని నెక్స్ట్ రౌండ్ ఇలా ఒక్కొక్క దానిలోంచి 3 వేసుకోవాలి. ఒక్కో లూప్లో నుంచి మనం 2 వేసుకున్నాం కదా, ఈ 2 మధ్యలో ఇలా గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 ఇలా 2 మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఈ నెక్స్ట్ దానిలో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని మళ్ళీ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ 2 డబుల్ క్రోషెట్. ఇలా ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ 2 చైన్స్ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ 2 చైన్స్ వేసుకుని 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్లో మనం ఇక్కడ 2 2 వేసాం కదా, ఈ 2 మధ్యలో మళ్ళీ డబుల్ క్రోషెట్ ఇలా ఒక్కో లూప్లో 6 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ 2 2 మధ్యలో ఇలా 6 వేసిన తర్వాత చైన్ వేసుకోవాలి. ఇలా 12 చైన్స్ వేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఈ 2 డబుల్ క్రోషెట్ ఉంది కదా, దీని మధ్యలో 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 12 చైన్స్ వేసుకోవాలి. ఇలా 12 చైన్స్ వేసిన తర్వాత ఈ 2 డబుల్ క్రోషెట్ మధ్యలో మళ్ళీ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ రెడ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా రెడ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ సెకండ్ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 2 1 2 1 అలా వేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్, నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 2 డబుల్ క్రోషెట్ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ ఇలా వేసుకోవాలి. ఇదే విధంగా ఈ అన్నిటికీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 8 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 డబుల్ క్రోషెట్ సింగిల్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో మాత్రం 8 చైన్స్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత
నెక్స్ట్ మళ్ళీ క్రీమ్ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఈ మధ్యలోంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క లూప్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ ఫ్లవర్లా ఫినిష్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక 6 డబుల్ క్రోషెట్ వేసుకుని సేమ్ ఇది వరకట్లా ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ ఇలా 6 డబుల్ క్రోషెట్ ఇలా 6 చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్లన్నీ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. క్రీమ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనకి కింద ఇక్కడ 8 వచ్చాయి కాబట్టి పైన కూడా 8 రావాలి. అలా 8 వచ్చిన తర్వాత ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. సిక్స్ చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ ఒక లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఇది ఫిల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని ఫ్లవర్స్ ఫిల్ చేసుకోవాలి. ఈ క్రీమ్ కలర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి మళ్ళీ ఎల్లో అటాచ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ 2 తర్వాత ఇక్కడ నుంచి ఎల్లో తీసుకోవాలి. ఇక్కడ డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ మధ్యలో ఇది అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లాస్ట్ 2కి ఈ మధ్యలో ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసుకుని 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఈ 1 2 తర్వాత ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 మధ్య తర్వాత ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఈ ఎల్లో కూడా అల్లిన తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ మెరూన్ కలర్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కో లూప్లోనూ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇలా వేసుకుంటే ఒక్కొక్క దానిలోనూ 2 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ చైన్స్ అన్నీ కలిపి ఒకే స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ పెటల్స్ అన్నీ అల్లుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.